गणाधिपतये नमः। ओं श्री आदिपराशक्ति परमशिवाभ्यां नमः। ओं श्री पार्वती परमेश्वराभ्यां नमः। ओं गौतम बुद्धाय नमः। ओं नवग्रहदेवताभ्यो नक्षत्रदेवताभ्यो राश्यात्मकदेवताभ्यो नमः। దివ్యాత్మ స్వరూపులారా, శాస్త్రము ప్రబోధించినటువంటి నవగ్రహాల శుభనామాలు ఏమిటో, నవగ్రహాలు ఏ విధంగా ఆవిర్భవించాయో, నవగ్రహాల యొక్క తల్లిదండ్రులు ఎవరో క్రిందటి క్లాసులో మీరు తెలుసుకున్నారు. ఇక ఈరోజు మీరు అసలకు గ్రహం అంటే ఏమిటి, గ్రహాలలో ఎన్ని రకాల గ్రహాలున్నాయి, కొన్ని గ్రహాలను శుభగ్రహాలు అంటారు, మరికొన్ని గ్రహాలను పాపగ్రహాలు అంటారు. ఏమిటిది యొక్క నిగూఢతత్వం అనే మార్మిక జ్ఞానాన్ని మీరు శ్రవణం చేయబోతున్నారు. అంతరిక్షములో కొలువై ఉన్నటువంటి తేజోమయ శివ శక్తినే గ్రహము అని అంటారు. గ్రహము అంటే ఏమిటిది? తేజోమయ శక్తి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధర్మము, లక్షణము, ఇచ్చేటువంటి ఫలము విభిన్న రకాలుగా ఉంటాయి. గ్రహం అంటే తేజోమయ శక్తి అని తెలుసుకున్నారు. మరి నవగ్రహాలు ఎన్ని రకాలుగా విభజించారు అన్నప్పుడు, ఇది మనుష్యులు జ్యోతిష్కులు విభజించినది కాదు, సాక్షాత్తు జ్యోతిష్య శాస్త్రమే రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి శుభగ్రహాలు, రెండు పాపగ్రహాలు. ఈ పదాలు వినగానే శుభగ్రహాలు అంటే శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు, మంచి గ్రహాలు, ఉత్తమ గ్రహాలు, ఆరాధనీయమైనటువంటి గ్రహాలు అన్నటువంటి భావాలు చాలామంది కలుగుతాయి. ఇక పాపగ్రహాలు అనగానే ఇదేమిటండి, పాపాత్ముడైనటువంటి మనుషులు ఉంటారు కానీ పాపాత్ములైనటువంటి గ్రహాలు కూడా ఉంటాయా? మరి అటువంటి గ్రహాలను మనం ఎందుకు ఆరాధించాలి, ఉపాసించాలి అన్నటువంటి సందేహం కూడా చాలామందికి కలుగుతుంది. మరి శుభగ్రహాలంటే ఏమిటి, పాపగ్రహాలంటే ఏమిటి అనేది ఒక మార్మికమైనటువంటి రహస్యం. చాలామంది ఈ రహస్యము తెలియకపోవడం వలన శుభాలను, శ్రేష్టత్వాన్ని, నీచత్వాన్ని, పుణ్యత్వాన్ని, పాపత్వాన్ని అనవసరంగా గ్రహాల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఆపాదిస్తూ ఉంటారు. శుభాలకు కానీ పాపాలకు కానీ గ్రహాలకు ఎటువంటి సంబంధం లేదు. అన్ని గ్రహాలు కూడా మహిమాన్వితమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి. మరి ఎందుకన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు అని అంటే, శుభ ఫలాలను ఇచ్చేటువంటి గ్రహాలను శుభగ్రహాలు అంటారు, పాప ఫలములను ప్రసాదించేటువంటి గ్రహాలను పాపగ్రహాలు అంటారు. ఇది అసలు రహస్యం. మానవుడు ఎప్పుడు శుభాలే చేస్తాడా, సత్కర్మలే చేస్తాడా అని అంటే, కొన్ని సత్కర్మలు చేస్తాడు, కొన్ని చెడు కర్మలు చేస్తాడు. ఏ మనిషి 100% సిద్ధులు, మహర్షులు, అవతార పురుషులు తప్ప పూర్తిగా సత్కర్మలు చేయలేడు, పూర్తిగా దుష్కర్మలు కూడా చేయలేడు.
అంటే మిశ్రమ రూపములో సత్కర్మలు కొన్ని, దుష్కర్మలు కొన్ని చేస్తూ ఉంటాడు. మరి సత్కర్మలు చేసినప్పుడు నీకు శుభాలు, లాభాలు, జయాలు, ఆనందాలు, ఘనకీర్తి ఇవన్నీ సంప్రాప్తమవుతాయి. దుష్కర్మలు ఉన్నప్పుడు కర్మఫలంగా నీకు కష్టాలు, నష్టాలు, బాధలు, పీడలు, శత్రువేదనలు, శత్రువుతో పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, అప్రతిష్ట పాలు కావడము ఇవన్నీ జరుగుతాయి. మరి జీవులు పొందేటువంటి ఈ ద్వంద్వ ఫలాలకు గ్రహాలకు సంబంధం ఏముంది? గ్రహాలు నీకు కర్మఫలాన్ని ప్రసాదించేటువంటి శక్తులు. అది మంచా చెడా అన్నది సంబంధం లేని విషయం. నీ కర్మానుసారమే గ్రహాలు కర్మఫలాలను శివాదేశానుసారం ప్రసాదిస్తాయి. కాబట్టి నవగ్రహాలు స్వతంత్రంగా ఫలాలను ఇవ్వవు. ఎందుకు? పరమశివుడు మహారుద్రుడు కర్మఫల ప్రదాత. ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ చెప్పగానే టోటల్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ అవుతుందో, అనుసరిస్తుందో, ఆచరిస్తుందో, ఎప్పుడు కర్మఫల ప్రదాత అయినటువంటి మహారుద్రుడు ఆదేశించగానే, నిర్ణయించగానే ఇక నవగ్రహాలు రకరకాల శక్తులు జీవుల వెంటబడతాయి. వాళ్ళకి ఇవ్వవలసిన ఫలాలను అందిస్తాయి. అలా అందించడంలో గ్రహాలకు పక్షపాతము కానీ మరొక భావము కానీ ఏవి ఉండవు అని సాధకులు చక్కగా తెలుసుకోవాలి. శాస్త్రము గ్రహాలను ప్రధానంగా 2 రకాలుగా విభజించింది అని మీరు గ్రహించారు. ఒకటి శుభగ్రహాలు, 2 పాపగ్రహాలు. మరి నవగ్రహాలలో శుభగ్రహాలు ఏమిటి, పాపగ్రహాలు ఏమిటి? మరి ఈ విషయాన్ని నిర్ణయించింది ఎవరు, ప్రబోధించింది ఎవరు అని అంటే జ్యోతిష్య శాస్త్రమే ప్రబోధించడం జరిగింది. నవగ్రహాలలో మొట్టమొదటి శుభగ్రహము ఏమిటిది అని అంటే బృహస్పతి గ్రహము, అంటే గురుగ్రహం. గురుగ్రహము ఎందుకు సర్వోన్నతమైనటువంటి, సర్వోత్తమమైనటువంటి శుభగ్రహము అని అంటే గురువు బృహస్పతి చాలా శుభ ఫలాలనే ఎక్కువగా ప్రసాదిస్తాడు. ఆయన ఎప్పుడు సుఖాలనే ఇస్తాడు, ఎప్పుడు కీర్తినే ఇస్తాడు. మరొక వైపు ఏవైనా నీకు కష్టాలు, నష్టాలు రాబోతున్నాయి అంటే అడ్డుగా నిలబడతాడు. అందువలన మొదటి శుభగ్రహం ఏమిటిది అంటే గురుగ్రహము. గురువు జ్ఞానమిస్తాడు, ధర్మాన్ని ప్రబోధిస్తాడు, సద్గుణాలను ప్రసాదిస్తాడు. అందువలన బృహస్పతిని శుభగ్రహము అని అంటారు. ఇక రెండవది ఏమిటిది అంటే శుక్రగ్రహం. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. బృహస్పతి ఏ విధంగా అయితే శుభాలను ప్రసాదిస్తాడో శుక్రాచార్యుడు, శుక్రగ్రహము సదా నీకు సుఖాలు ప్రసాదిస్తాడు, అనేక భోగాలను ప్రసాదిస్తాడు. అందుకని శుక్రగ్రహాన్ని ఏమన్నారు? శుభగ్రహము అన్నారు. మరి ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు? సుఖమే కోరుకుంటాడు. అందుకనే శుక్రగ్రహాన్ని శుభగ్రహం అన్నది శాస్త్రం. ఇక మూడవది ఏమిటిది అంటే బుధగ్రహము. బుధగ్రహము మానవుడికి మంచి మేధస్సుని ఇస్తుంది, మంచి సుజ్ఞానాన్ని ఇస్తుంది.
మంచి సంస్కారాన్ని నేర్పుతుంది, వాక్చాతుర్యమును ఇస్తుంది, వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది బుధగ్రహం. అందువలన బుధగ్రహాన్ని శుభగ్రహమని వ్యక్తం చేయడం జరిగింది శాస్త్రం. ఇక 4వ గ్రహం ఏమిటిది అంటే చంద్రగ్రహం. చంద్రుడు ఆహ్లాదకారకుడు, మనస్సు నిశ్చలం కావడానికి సహాయపడతాడు చంద్రుడు. అందుకనే పౌర్ణమి నాడు ధ్యానం చేయమని చెప్తారు. ఎందుకు? ఆ రోజు పూర్ణ కళలతో శోభిస్తుంటాడు చంద్రుడు. మనసును నిశ్చలం చేస్తాడు, మనసుకు శాంతిని కలిగిస్తాడు, మనసుకు సంతృప్తిని ఇస్తాడు, మనోచాంచల్యమును తొలగిస్తాడు. కాబట్టి చంద్రుణ్ణి ఏమన్నారు అంటే శుభగ్రహము అని అన్నారు. అంటే నవగ్రహాలలో 4 శుభగ్రహాలు ఏమిటో తెలుసుకున్నారు. గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఇక పాపగ్రహాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. పాపగ్రహాలు నవగ్రహాలలో టోటల్గా 5గా చెప్పడం జరిగింది శాస్త్రం. మొదటి గ్రహం ఏమిటిది అంటే రాహు, 2వ గ్రహము కేతు, 3వ గ్రహము కుజుడు, 4వ గ్రహము శని, 5వ గ్రహము సూర్యుడు. చూసారా, పాపగ్రహాలలో సూర్యుడు కూడా వచ్చాడు. ఇక్కడనే చాలామంది సందేహానికి గురవుతూ ఉంటారు. అదేమిటండి, ప్రాణకారకుడు, ఆరోగ్యకారకుడు, వెలుగునిచ్చేటువంటి దైవము, ప్రత్యక్ష రుద్రుడు, అటువంటి సూర్యుడిని పాపగ్రహమని ఎందుకంటున్నది శాస్త్రం అన్నటువంటి బాధ కలుగుతుంది, సందేహము కలుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను, కీలకం చెప్పాను, రహస్యం చెప్పాను. పాపము, శుభత్వము అనేవి గ్రహాలకు సంబంధించినవి కావు, జీవులకు సంబంధించినవి. చంద్రుడు ఏ విధంగా ఉంటాడు? ఆహ్లాదకరంగా ఉంటాడు, చల్లగా ఉంటాడు. మరి సూర్యుడు ఏ విధంగా ఉంటాడు? చల్లగా ఉంటాడా? వేడిగా ఉంటాడు. మనకు కొంత టెంపరేచర్ పెరగగానే అబ్బాబ్బాబ్బా ఏమెండండి, చెమటలు గారిపోతున్నాయి, చిరాకు అవుతుంది అంటాం. చూసారా, అందువలన ఇక్కడ పాపగ్రహాలు అంటే పాపం చేసే గ్రహాలు అని కాదు, పాపాన్ని ఇచ్చే గ్రహాలు అని కాదు, పాప ఫలాలను జీవులకు వాళ్ళ కర్మానుసారం ప్రసాదించేటువంటి గ్రహాలు. అంతేగాని గ్రహాలకు సంబంధించినటువంటి అపోహలు మనము చెందకూడదు. ఈ విశ్వము ఎలాంటిదంటే ద్వంద్వాత్మకం. అంటే రెండింటితో కలిసి నడుస్తుంది ప్రపంచం. మీరు ప్రపంచాన్ని గమనిస్తే వెలుగున్నది, చీకటి ఉన్నది, సుఖమున్నది, దుఃఖము ఉన్నది, రోగమున్నది, ఔషధము ఉన్నది. చూశారా, అంటే ఏమిటివి ఇవన్నీ? ద్వంద్వములు. నీకు ఆకలిని ఏర్పాటు చేసింది ఎవరు? భగవంతుడే. ఆ ఆకలిని పోగొట్టేటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చేది ఎవరు? భగవంతుడే. అంటే పరమాత్మ ద్వంద్వాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ రకంగా విశ్వమయంగా కొలువై ఉంటాడు, విరాట్ స్వరూపినిలాగా. ఇదే తత్వమే మీకు నవగ్రహాల్లో కూడా బోధపడుతుంది. ఏమని? నీకు శుభాలు, సుఖాలు, లాభాలు, జయాలు, ఆనందము, ఘనకీర్తి శుభగ్రహాలు ప్రసాదిస్తే నీ కర్మానుసారము నువ్వు పొందవలసినటువంటి కష్టము, నష్టము, దుఃఖము, బాధలు, పీడలు ఇవన్నీ కూడా నీకు పాపగ్రహాలు ప్రసాదిస్తాయి.
ఇక్కడ కొంతమంది ఒక అపోహకు గురవుతూ ఉంటారు. మరి ఎప్పుడు శుభగ్రహాలు శుభ ఫలితాలనే ఇస్తాయా, పాపగ్రహాలు ఎప్పుడు పాప ఫలితాలనే ఇస్తాయా అని అంటే మళ్ళీ మీకు ఇక్కడ రహస్యం చెప్తూ ఉన్నాను. ఒక గ్రహము దాని యొక్క స్థానమును బట్టి అది శుభస్థానమా, పాపస్థానమా, నీచస్థానమా, నెంబర్ 1. నెంబర్ 2, ఒక గ్రహము ఏ గ్రహాలతో సంబంధం పెట్టుకున్నది, సాంగత్యములో ఉన్నది, ఇది ఆధారపడి ఉంటుంది. ఇక మూడవది ఏమిటంటే గ్రహము ఏ లగ్నములో ఉన్నది. చూసారా, మనకు 12 లగ్నాలు ఉన్నాయి. లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అవుతాయి, పాపగ్రహాలు శుభగ్రహాలు అవుతాయి. ఇవన్నీ మీకు తర్వాత క్లాసెస్లో చెప్తాను. ఇక్కడ సాధకులు అర్థం చేసుకోవాలి ఏమని అంటే, శని అనగానే చెడ్డదేవుడు, రాహు అనగానే చెడ్డవాడు, కేతు అనగానే చెడ్డవాడు అని భ్రమిస్తూ ఉంటారు. అజ్ఞానమే ఇది. కేతువు అనగానే చాలామంది చెడ్డవాడు అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే ప్రతి మనిషికి సుజ్ఞానాన్ని ఇచ్చేవాడెవరు అంటే కేతువు. అరే, ప్రపంచం అంటే ఇదిరా, బంధువులంటే ఇదిరా, తత్వం అంటే ఇదిరా, జీవితం అంటే ఇదిరా, బ్రతుకంటే ఇదిరా అని చెప్పేవాడు ఎవరో తెలుసునా? కేతు. అన్నీ బాగున్నప్పుడు నువ్వు నా కుటుంబం అంటావు, నా మిత్రులు అంటావు, నా బంధువులు అంటావు, నా రాష్ట్రం అంటావు, నా దేశం అంటావు. తేడా వచ్చిందా నీకు అసలు విషయము బోధపడుతుంది. కాబట్టి కేతువుని ఏమన్నారు? మోక్షకారకుడు అన్నారు. చూశారా? మరి కేతువు ఎప్పుడు నీకు మోక్షం ఇస్తాడు, ఎప్పుడు నీకు వైరాగ్యం ఇస్తాడు, ఎప్పుడు నీకు సద్గుణాలను ఇస్తాడు, ఆయన ఎప్పుడు నీకు వివేకాన్ని ప్రసాదిస్తాడు అంటే కేతువు శుభస్థానములో ఉండాలి, కేతువు శుభలగ్నములో ఉండాలి. చూసారా? కాబట్టి తప్పి ఎవడిది? జీవులదా, కేతువుదే? జీవులదే. ఇక శని విషయంలో మీరు గ్రహించారు. అసలు శనిదేవుడు జీవులకు ఏం చేస్తాడో తెలుసునా? ఆయన కూడా కేతువులాగానే వివేక వైరాగ్యాలను ప్రసాదిస్తాడు, జీవన సత్యాన్ని నేర్పిస్తాడు శని. ఈ రకంగా ఏ గ్రహము చెడ్డది కాదు అనే విషయం మీరు తెలుసుకోవాలి. అన్ని గ్రహాలు మహిమాన్వితమే, సర్వోత్తమమే అనే విషయాన్ని మీరు చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ భావాలు మైండ్లో ఉన్నాయనుకోండి, ఈ రాహు చెడ్డవాడు, నన్ను పట్టుకున్నాడు అని నువ్వు పూజలు చేస్తే రాహు బాధపడతాడు. మీరు ఏ గ్రహం తీసుకోండి, నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క సత్ఫలాన్ని ఇస్తుంది. ఒక్కొక్క గ్రహము తేడా వస్తే దుష్ఫలాలను ఇస్తుంది. ఆ సత్ఫలములు ఏమిటివి, దుష్ఫలములు ఏమిటివి అనేవి మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. ఒక్కొక్క గ్రహం తీసుకున్నప్పుడు మీకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. చంద్రుడు అనగానే మనోనిశ్చలత్వం, సూర్యుడు అనగానే సుజ్ఞానం. చూశారా? ఈ రకంగా లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అవుతాయి, పాపగ్రహాలు శుభగ్రహాలు అవుతాయి అని మీరు చక్కగా తెలుసుకున్నారు. శుభగ్రహాలకు పాపగ్రహాలకు సంబంధించినటువంటి మీకు మరొక రహస్యం చెబుతాను. శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా ఎలాంటివి అని అంటే శిక్షణ ఇచ్చేటువంటి మహాశక్తులు. టీచర్ ఏం చేస్తాడు? విద్యార్థికి శిక్షణ ఇస్తాడు. అదేవిధంగా నవగ్రహాలు జీవులకు శిక్షణ ప్రసాదిస్తాయి, పాపము నుంచి విముక్తిని కలిగిస్తాయి.
చూసారా? చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నువ్వు పుణ్యం చేశావు, సత్కర్మలు చేశావు, స్వర్గానికి వెళ్ళావు, ఇంద్రుడిని చూశావు. ఇంద్రుడు నీకు స్వాగతం పలుకుతాడు, జీవా నీకు ఆహ్వానం, రమ్ము అని అంటాడు, సుఖించు అంటాడు, ఆనందించు అంటాడు. మరి ఇంద్రుడిని ఏమంటావు నువ్వు? శుభదేవుడు అంటావు. నరకానికి వెళ్ళావు, మరి ఎలా వస్తావు నరకానికి? అసలుకి ఎంట్రీయే భయంకరంగా ఉంటుంది. నిన్ను కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తన్నుకుంటూ యముని దగ్గర తీసుకొని వస్తారు. యముడు కోపంగా చూస్తాడు. ఎందుకు ఇన్ని తప్పులు చేసావు నువ్వు? ఎందుకు నమ్మక ద్రోహం చేసావు నువ్వు? ఎందుకు నువ్వు దైవద్రోహం చేసావు? ఎందుకు నువ్వు గురుద్రోహం చేసావు అని కోపంగా చూస్తూ వీడిని ఈడ్చుకెళ్ళి కఠినమైన శిక్షలు విధించండి అంటాడు యముడు. మరి నేను అంటాను, నువ్వు ఇంద్రుడిని పొగిడితే, యముడిని నిందిస్తే దోషం ఎక్కడ ఉంది? ఇంద్రునిలో ఉందా, యముడిలో ఉందా? నీ కర్మలలో ఉంది, నీవు చేసిన భావాలలో ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే ఇంద్రుడు, యముడు గురించి మీరు అర్థం చేసుకున్నారో, శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా ఈ విధంగానే ఉంటుంది. చూడండి, శుభగ్రహాలు ఏం చేస్తాయంటే, బృహస్పతి అయినా, శుక్రుడైనా, బుధుడైనా, చంద్రుడైనా సాత్వికంగా చెప్తారు, సాత్వికంగా మందలిస్తారు, సాత్వికంగా మార్గదర్శకత్వం చేస్తారు, సాత్వికంగా నడిపిస్తారు. ఇక సూర్య, రాహు, కేతు, శని, కుజ ఈ గ్రహాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు సాత్వికంగా ఉండరు, కఠినంగా ఉంటారు, క్రూరంగా ఉంటారు, ఘోరంగా ఉంటారు, భయంకరంగా ఉంటారు. చూశారా బాబు? నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ ఎలా ఉంటాడు? సాత్వికంగా ఉంటాడు. అదే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నావు అనుకో తప్పు చేసి, మరి నీకు పోలీసు ఎట్లా కనపడతాడు? యముడులాగా కనపడతాడు. ఎందుకు? ఎప్పుడు దంతాడో, ఎప్పుడు జైలు పాడేస్తాడో నీకు తెలియని విషయం. ఈ రకంగా ఎందుకు శుభగ్రహాలన్నారు బృహస్పతి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలను అంటే వాళ్ళు సాత్వికంగా ఉంటారు. మరొక రహస్యం ఏమిటంటే చూడండి, శుభగ్రహాలు పాపస్థానములో ఉన్నాయి, అశుభ స్థానములో ఉన్నాయి, లగ్నానికి అనుకూలంగా లేవు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే నీకు సాత్వికంగానే శిక్షిస్తారు. అదే గనక పాపగ్రహాలు గనక నీకు అనుకూలంగా లేవో, ప్రతికూలంగా ఉన్నాయో, ఇంకా అయిపోయింది వాడి పని. అందుకనే వాటిని పాపగ్రహాలు, ఉగ్రగ్రహాలు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా శుభగ్రహాలంటే ఏమిటో, పాపగ్రహాలంటే ఏమిటో మీరు తెలుసుకున్నారు. శుభగ్రహమైన పాపగ్రహమైన మనము సాధించవలసింది ఒక్కటే. ఏమిటిది? అనుగ్రహము. గ్రహము అనుగ్రహము. అనుగ్రహం కనుక నువ్వు సాధించినావా, ఇగో పాపగ్రహాలన్నీ నీకు అనుకూలమవుతాయి. పాపగ్రహాలను కనుక నువ్వు సంతుష్టుల్ని చేశావా, సుప్రసన్నులను చేశావా, వాళ్ళు కఠినమైనటువంటి వైఖరిని విడిచిపెట్టి నీకు అనుగ్రహాన్ని ప్రసాదించి సుఖ సంతోషాలను ఇస్తారు. అందుకనే నవగ్రహ ఆరాధన తప్పకుండా చేయాలి, నవగ్రహ ఉపాసన తప్పకుండా చేయాలి. కొంతమంది భక్తులు 49 విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో, ఏమండి మేము మా నక్షత్రానికి, మా రాశికి కట్టుకుంటామండి, గ్రహాలతో ఎందుకులేండి, మాకు అవసరం లేదు అంటుంటారు. అసలుకి మూల కారణమే ఈ గ్రహాలు. ఎందుకు?
ఈ గ్రహాల ద్వారానే నీకు కర్మఫలాలు అందించబడతాయి. మీకు ఇప్పుడు అర్థమేమిటది సమస్య ఏమిటిదో. అందుకే నేనేం చేశాను, నవగ్రహాలు, ఒక నక్షత్రము, ఒక రాశి. నీ నక్షత్రం చూసుకో, నీ రాశి చూసుకో, కానీ నవగ్రహాల విషయంలో మాత్రం అందరికీ సమానమే. 28 నక్షత్రాలు ఉన్నా నీకు వ్యవహారము నీ నక్షత్రంతోని, 12 రాసులు ఉన్నా నీకు సంబంధము నీ యొక్క రాశితోని. నవగ్రహాల విషయం అట్లా కాదు. నువ్వు 9 గ్రహాలను ఉపాసించి అనుగ్రహాన్ని సాధించాలి. మరి అలా సాధించాలి అంటే నువ్వు కేవలము నవగ్రహాల దాత అయితే చాలు. నీకు రావలసినటువంటి ఫలాలు నీకు వస్తూనే ఉంటాయి. అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని శివశక్తులు ప్రసాదించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అనేక మంత్రాలు మీకు వస్తాయి, నేను చెప్తాను. నేను మీకు చెప్పినటువంటి మంత్రం మాత్రము ఇంకా మీరు జపం చేస్తూ ఉండండి. మనము కొండంత శాస్త్రాలు చదివినా లాభం లేదు. ఆచరణ అన్నది ఇంపార్టెంట్. చూడండి, మనిషికి ఏ గ్రహ దోషం ఉందో ఎవరికి తెలియని విషయం. అస్తమానము మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ముందు పెట్టుకొని చూడలేం కదా. అందుకని సర్వగ్రహాలకు సుప్రసన్నం చేసేటువంటి శ్లోకం చెప్పాను. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని జపం చేయండి. నువ్వు ఆఫీసుకు పోతూ ఉంటావు, నీకు ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో మంత్రాలు నేను చెప్పాను. వాటితో పాటు ఇది కూడా చేస్తూ ఉండు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని నువ్వు 100 సార్లు జపం చేసినా కనీసం ఒక 5 సార్లు 10 సార్లు ఈ శ్లోకం చదువు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చేస్తున్నావనుకో, నవగ్రహ ఉపాసన నువ్వు చేసిన వాడివి అవుతావు. ఊరికి వినడం కాదు, కథల్లాగా వినడం కాదు. అందుకే నేను మీకు కథలు చెప్పడం లేదు, ఎక్కువగా శ్లోకాలు కూడా చెప్పడం లే. చెప్పవలసిన జ్ఞానాన్ని సూటిగా చెప్తున్నా. మీరు నేరుగా అందుకోవడం, సాధన చేయడం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఈ క్లాసులో మీరు గ్రహం అంటే ఏమిటి, శుభగ్రహాలంటే ఏమిటి, పాపగ్రహాలంటే ఏమిటి, ఈ యొక్క మార్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నారు. వచ్చే క్లాసులో మరికొన్ని రహస్యాలను తెలుసుకోండి. ఓం శివాయ రుద్రాయాదిపరాశక్తయే నమః. ఓం నవగ్రహదేవతాభ్యో నక్షత్రదేవతాభ్యో రాశ్యాత్మకదేవతాభ్యో నమః.